తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మీద కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించి నియోజకవర్గ అభివృద్ధి మీద విమర్శలు చేసిన నేపథ్యంలో దీనికి కౌంటర్ గా కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. కవిత సోమవారం జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లిలో పర్యటించి వై జంక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూకట్పల్లి హైదరాబాద్ కి కామధేనువుగా మారిందని, ఇక్కడ సుమారుగా 2,000 కోట్ల రూపాయల విలువైన భూములని గత ప్రభుత్వం విక్రయించినప్పటికీ కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆమె విమర్శించారు. కవిత చేసిన ఈ విమర్శలకి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదే స్థాయిలో వ్యక్తిగత ఆరోపణలతో కౌంటర్ ఇచ్చారు. కవిత చరిత్ర ఏంటో తనకి బాగా తెలుసునని, ఆమె ఏ బంగారం దుకాణాన్ని వదలట్లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కవిత సంగతి అలాగే ఆమె భర్త సంగతి తనకి పూర్తిగా తెలుసునని అన్నారు. ఇక మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు, నీ బండారం బయట పెడితే నువ్వు బయట కూడా తిరగలేవు అని కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోటే తాము ఇప్పటి వరకు కవిత మీద మాట్లాడలేదని స్పష్టం చేయడం జరిగింది. అయితే పార్టీలో కీలక నేత అయిన మాజీ మంత్రి హరీష్ రావుని పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కవిత ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేటీఆర్ ని అరెస్టు చేయించి ఆ తర్వాత దోచుకు తినటానికే ప్లాన్ చేశారని మండిపడ్డారు. ఇక కవిత భర్త అక్రమాల చిట్ట తన వద్ద ఉందని కూడా కృష్ణారావు హెచ్చరించారు. కవిత లిక్కర్ క్వీన్ అని, అందుకు ఆమె ఇంట్లో పెరుగుతున్న పెంపుడు కుక్కే నిదర్శనమని అన్నారు. ఆ కుక్కని ఆమె విస్కీ అని పేరు పెట్టుకున్నారు. దీన్ని బట్టే ఆమె లిక్కర్ వ్యాపారం గురించి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. కాగా కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని 2 నెలల క్రితం ఆమెను అధినేత కేసీఆర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె జాగృతి పేరుతో కార్యకలాపాలని సాగిస్తున్నారు. ఇక జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకి కూడా వెళ్లారు. గతంలో హరీష్ రావు మీద, ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డి మీద అవినీతి ఆరోపణలు కూడా చేశారు. దీంతో తాజాగా మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది.